హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు యాక్చువల్లీ చార్ట్ మీద వీడియో చేయకూడదు అనుకున్నాను. వేరే సైకాలజీ వీడియో చేస్తున్నాను అనమాట. సో నిఫ్టీ ఫాల్ వచ్చింది కదా అని మళ్ళీ ఇది చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ చార్ట్. సో మీరు ఒకసారి లాస్ట్ వీక్ నేను చేసిన వీడియో ఒకసారి చూడండి కొంచెం. వీక్లీ అనాలిసిస్ చేశాను కదా, ఆ టైప్ అది లింక్లో పెడతాను, నేను లింక్ పెడతాను. సో ఈ పొజిషన్ ఉంది కదా, ఈరోజు క్యాండిల్ ఇది ఎక్కువ ఫాల్ వచ్చింది. ఈరోజు 1 అవర్లోకి తీసుకెళ్తున్నాను. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో, మనం నిన్న ఇక్కడ మాట్లాడుకున్నాం, ఇక్కడ నుంచి టర్న్ అయింది మార్కెట్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో లాస్ట్ అవర్ క్యాండిల్, దాన్ని డైలీలో చూద్దాం మళ్ళీ. ప్రస్తుతానికి ఇది కొంచెం పెద్ద టైం ఫ్రేమ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. రేపు కానీ పొరపాటున ఈ సపోర్ట్ ఏ ఏరియా అయితే ఉందో 25197, ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్, 1 డే క్యాండిల్ లాస్ట్ టిక్ అనమాట, కిందన డౌన్. ఇది పొరపాటున రేపు కానీ గ్యాప్తో డౌన్ అయితే ట్రెండ్ ఇంకా కంటిన్యూ ఫాస్ట్గా ఉంటుంది. సో ఆర్ఎస్సి కూడా లో అయిపోయింది కాబట్టి కొంచెం బౌన్స్ ఏవైనా రావచ్చు, కానీ ట్రెండ్ మాత్రం కిందకే అనమాట. కంప్లీట్గా ఇది మనం మాట్లాడుకున్న ఎండింగ్ డయాగ్నల్ లాస్ట్ వీక్ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వీక్లీ క్యాండిల్లోకి ఒకసారి తీసుకెళ్తున్నాను చార్ట్. సో ఇది చూసారా, ఇక్కడ ఇది ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు. ఇది ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు, ఇంకా కన్ఫర్మేషన్. సో ఈ వీక్ ఇంకా ఉంది, ఇంకా 3 days ఉంది ట్రేడింగ్. దానివల్ల ఇంకా అప్పుడే చెప్పలేము ఇది పైకి వెళ్తుందా కిందకు వస్తుంది. కానీ 1 డే చూస్తే మాత్రం అలాగే అనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది ఏరియా. ఈ క్యాండిల్ లో, ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఇది గ్యాప్తో కట్ చేయకూడదు. సో మనం ఏం ఆశిద్దామంటే, ఇది ఆర్ఎస్ఐ లోలో ఉంది కాబట్టి ఒక చిన్న బౌన్స్ రావచ్చు అని. సో ట్రెండ్ మాత్రం కిందకి, ట్రెండ్ తిరగలేదు ఇంకా. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. వీక్లీ ఇది ఒక శాండ్విచ్ ప్యాటర్న్లో చేస్తుంది. ఈ వీక్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది దీని సంగతి ఏంటో. సో అవర్లీలో చూస్తే బేర్గానే ఉంది, కానీ ఏంటంటే దీనిలో చిన్న మనకున్న కొంచెం హోప్స్ ఏంటంటే దీని వేవ్ కొంచెం పైకి ఒకటి పెండింగ్ ఉంది. సో ఇది కిందకి పడి కన్సల్టేషన్ చేసినా సరే ఒకసారి మాత్రం పైకి వెళ్ళవచ్చు. కానీ ఇది మాత్రం కింద సపోర్ట్ చేస్తే ఈ ప్యాటర్న్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. పొరపాటున ఈ లెవెల్ 58,885 కానీ కిందకు వచ్చిందంటే మనం ఏదైతే కన్సల్టేషన్ చూసామో ఈ ప్యాటర్న్ కన్ఫర్మ్ మొత్తం అంతా ఫెయిల్ అయినట్టు అనమాట అర్థం. సో ఒకసారి మీరు వీక్లీ లాస్ట్ వీక్ చేసిన సాటర్డే అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను నేను లింక్. ఒకసారి చూడండి ఆ వీడియో, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. హెవీ ఫాల్ వచ్చింది, న్యూస్ అయితే ఏమీ లేదు. సో ఏంటంటే చార్ట్స్ ముందే చెప్తాయి కాబట్టి మనం ఆల్రెడీ యాంటిసిపేట్ చేసింది ఇది. సో కంగారు పడాల్సింది ఏంటంటే నెక్స్ట్ డైలీ మళ్ళీ అనలైజ్ చేస్తూ చూద్దాం. థ్యాంక్ యూ.